చర్చికి రాలేనటువంటి దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఇళ్లలో ఉంటూ ఉపవాసం ఉండి ప్రభుని స్తుతిస్తూ గనపరుస్తున్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభు వారందరినీ ప్రత్యేకంగా దీవించుగాక. కనుక ప్రియులారా, మరి ఈ దినాన ఈ ఉపవాస ప్రార్థనా కూటంలో కొన్ని మాటలు పంచుకోవడానికి, కొన్ని మాటలు చెప్పడానికి ప్రభు నాకు కృప చూపించినటువంటి దేవునికి ఎంతైనా నేను వందనస్తున్నై ఉన్నాను. కనుక గత కాలంలో కరోనా అనేటువంటి పాజిటివ్ వైరస్ వచ్చి ఈ రోజుకి 18 రోజులు, ఈ రోజుకి 18 రోజులు. కనుక ఈరోజు నేను మరి బయటికి రావడం జరిగింది. కనుక ఈ 18 రోజులు కూడా ఐసోలేషన్లో ఉంటూ ట్యాబ్లెట్స్, డాక్టర్ సజెషన్ మీద ట్యాబ్లెట్స్ వాడుతూ ఐసోలేషన్లో ఉంటూ మరి ఈ కరోనా అన్నప్పుడు స్టార్టింగ్లో అంతగానో భయపడ్డాను. మరి ఒక్కడే ఇంట్లో ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక భయము, ఏమైందో అనేటువంటి భయము, దాంతోపాటు మరి వయసు మీద పడినటువంటి వారికి చాలా ప్రాబ్లం అంటున్నారు. దాంతోపాటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫాస్ట్ గారికి. ఆ ప్రాబ్లమ్స్ బట్టి కూడా చాలా మరి ఆయనకి ప్రాబ్లం అయిందని చెప్పి కొంతమంది కూడా అన్నమాట. వారు అనే కొద్ది నాకు కొంచెం భయాన్ని కలిగిస్తూ ఉన్నారు. వారు అనే కొద్ది నాకు ఇంకా బాధను కలిగిస్తూ ఉన్నారు. అయితే ఏమైనా కానీ దేవుడైతే ఉమామహేశ్వరరావు గారు, సిఐ ఉమామహేశ్వరరావు గారు, అలాగే హేమ, మరి వారైతే ఈ విషయం నేను చెప్పగానే వాళ్ళకి ఏం భయపడద్దయ్యా, ఏం చేయదు, మరి మాకు కూడా వచ్చింది, చాలా సీరియస్గా అయింది, అయినా మరి భయపడాల్సిన పని లేదు. మరి దీనికి మనకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు. మరి ఆయన ద్వారా మనము స్టేట్మెంట్ తీసుకుందాము. మరి కనుక మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. మంచిగా చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ ఈ బాగా తింటుండాలి. తింటే కానీ మనకు మరి బలం వస్తుంది. దాన్ని బట్టి మనం దాన్ని జయించగలుగుతాము. కనుక మరి మీరు భయపడితే మాత్రం బలహీనుడైతావు, భయపడితే మరి చేతగాని వాడు అవుతావు అని చెప్పి వాళ్ళు చాలా భార్య భర్త ఇద్దరు చాలా బలపరిచి ఇంకేం భయపడాల్సిన పని లేదు, డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి నెంబర్ ఇస్తాను, ఆయన మెడిసిన్స్ ఇస్తాడు, భయపడద్దని చెప్పి అంత ధైర్యంగా వాళ్ళు చెప్పగలిగారు. దాంతోపాటు మరి అనేక మంది మరి సేవకులు కూడా, మరి మన జోసఫ్ బ్రదర్ కూడా చాలా చక్కగా ప్రతిరోజు పలకరించి భవన్లో ప్రార్థన చేసి ధైర్యపరిచి మరి ఆయన కూడా ఎంతగానో బలపరిచినటువంటి ఆయనగా ఉంటాడు. అలాగే మన సహోదరులందరూ అనేక మంది తెలిసినప్పుడు ఈ విషయం తెలవగానే వెంటనే ఆ రోజంతా కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఆ రోజంతా కూడా ఫోన్లు చేసి ఎట్లా ఉంటుందన్నా అని చెప్పి వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. పలకరించి ఏం భయపడద్దు, మేము ప్రార్థన చేస్తాము, ఉపవాసాలు ఉంటామని చెప్పి మరి సంఘ బిడ్డలైతే అనేక మంది
కొంతమంది ఉపవాసాలు ఉన్నారు, కొంతమంది చక్కగా మరి ధైర్యాన్ని కూడా చెప్పినటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. ప్రతిరోజు మరి ఈ 18 రోజులు కూడా దేవుని బిడ్డలు ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు అడుగుతూనే వచ్చారు. ఎలా ఉంది అని వాళ్ళు అడుగుతూనే వచ్చారు. వాళ్ళ ప్రేమను, దైవజనుడి మీద ఉన్నటువంటి ప్రేమను వారు ఫోన్ ద్వారాగా వ్యక్తం చేసినటువంటి వారు చాలా మంది మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ పిల్లలు వారు ఎంతగానో ఫోన్ చేసి చాలా మంది ఏడ్చారు. మాస్టర్కి ఏమన్నటువంటి ఏడుస్తూ ఉంటే ఏం కలం ఎందుకు భయపడతారు, ధైర్యంగా ఉండండి, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, భయపడాల్సిన పని లేదు, దేవుడే బలపరుస్తాడు, దేవుడే బాగు చేస్తాడు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళని కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఆ విధంగా దేవుడు సంఘ బిడ్డలందరూ కూడా ఎంతో ప్రయాసపడి భారంతో వారు ప్రార్థన చేశారు. దుఃఖంతో వారు మరి దైవజనుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను వ్యక్తం చేశారు. దాన్ని బట్టి ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని దేవుడు నాకు కలిగించాడు. దేవుడు గట్టిగా స్తోత్రం చెప్తాం, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుడు ఎలాంటి వాడు మనం గమనిస్తే, దేవుడు తన పిల్లలు దైవజనుడి యొక్క పరిస్థితి తెలిసినప్పుడు వెంటనే అందరికి తెలిసిపోయిందండి. ఒకరికి చెప్తే అందరికీ తెలిసిపోయింది. అందరూ కూడా మరి ఫోన్లు చేసి ఎలా ఉంది అని చెప్పి అడగడము, మేము ప్రార్థన చేస్తామని భయపడుతుంది మరి అలాగ ధైర్యం చెప్పినటువంటి వారు మరి చాలా నన్ను బలపరిచినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. కనుక పిల్లల మరి ఈరోజు ఈ రీతిగా నిలబడి సాక్షిస్తున్నానంటే కేవలము దేవుని కృపా, దయ, కనికరము. సంఘ బిడ్డలు, దైవజనులు అందరూ ప్రార్థన ఫలితముగా ఈరోజు మరి ఈ కరోనాని జయించి స్వస్థత పొందుకొని మరి ఇక్కడ నిలబడి ఈ రీతిగా సాక్ష్యం చెప్పే ఈ ధన్యతను దేవుడు నాకు దయచేసినటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. కనుక పిల్లల ఈ కరోనా అనేది ఇది స్టార్టింగ్లో జ్వరము, ఒలికెక్కులాగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎక్కులు రావడము, తర్వాత ఆకలి కాకపోవడము ఇలాంటివన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అయినా కొన్ని రోజులు నిద్ర లేని రోజులు ఉన్నాయి. కొన్ని రోజులు పైకేమో ధైర్యంగా ఉంటాము, లోపలేమో భయాలు. పైకేమో ధైర్యంగా ఉంటాము, లోపలేమో భయాలు. లోపల భయం చేత నిద్ర పట్టేది కాదు. ఇలాగా ఎన్నో రోజులు చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అనేక సార్లు నిరాశలోకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అయినను దేవుడు మరి నా పక్కన ఉండి బలపరచు అని నేను సమస్తం చేయగలవు అని దేవుడు నన్ను బలపరిచి ఆయన మరలా తిరిగి నిలబెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం. కనుక మన దేవుడు విడిపించే దేవుడు అండి. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వాక్యం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దానియేలు ఆ దేశంలో రాజుకే నెల రోజులు దండం పెట్టాలి. రాజుకే దండం పెట్టాలి. ఏ మనిషికైనా ఏ దేవుడికైనా దండం పెడితే సింహాలలో పడేస్తారని చెప్పి రాజుగారు శాసనం రాయించారు. రాజుగారి శాసనం రాయించారు. రాజుగారి శాసనం రాయిస్తే దేశ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? రాజుకి దండం పెడుతున్నారు, కానీ ఏ దేవుడికి ఏ మనిషికి దండం పెట్టట్లేదు. మనిషికి కానీ దేవుడికి కానీ దండం పెడితే, వేరే దేవుడికి దండం పెడితే సింహాలలో పడేస్తారు. ఆ సంగతి తెలుసుకున్నట్టు దేశ ప్రజలందరూ కూడా రాజుకి దండం పెడుతున్నారు, సింహాల నోట్లోనే తప్పించుకుంటున్నారు. ఆ దేశంలో ఎవరున్నారు? భక్తి కలిగినటువంటి దానియేలు. భక్తి కలిగినటువంటి దానియేలు ఆ దేశంలో ఉన్నారు. ఈ దానియేలు రోషం కలిగినటువంటి వాడు, దేవదూతల జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ దానియేలుకి ఇంటి సమాచారం తెలుసుకున్నారు. రాజుకే దండం పెట్టాలి, ఏ దేవుడికైనా ఏ మనిషికైనా దండం పెడితే సింహాలలో పడేస్తారని చెప్పి ఆ వార్త దానియేలుకు తెలిసింది. వార్త తెలిసిన తరువాత కూడా దానియేలు యథాప్రకారంగా తన మేడగదిలోకి వెళ్ళి 3 సార్లు ప్రార్థన చేసేవాడంటే, యథాప్రకారంగా 3 సార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే తెలిసి కూడా సింహాలలో పడేస్తాడని తెలిసి కూడా యథాప్రకారంగా ఎప్పుడు ఎలాగా 3 సార్లు ప్రార్థన చేస్తాడో అలాగే మేడగదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో తన ప్రతివాదులు దానియేలు ప్రార్థన చేస్తున్నాడనే సంగతి తీసుకెళ్ళి రాజుగారికి చెప్పారు. ప్రతివాదులు తీసుకెళ్ళి రాజుకు చెప్పారు. ఈ రాజుతో వీళ్ళు అంటారు, ఈ శాస్త్రం మార్చడానికి వీలేదు, దానియేలు తీసుకెళ్ళి సింహాలలో పడేయాల్సిందే అని వాళ్ళందరూ కూడా దానియేలు యొక్క ప్రతివాదులందరూ అడ్డం తిరిగారు. అడ్డం తిరిగిన తర్వాత ఏం చేయడానికి వల్లగాని పరిస్థితుల్లో రాజుగారు దానియేలు తీసుకొచ్చి సింహాలలో పడేయండి అన్నారు. అప్పుడు దానియేలు తీసుకొచ్చారు, సింహాలలో తీసుకొచ్చిన తర్వాత సింహాల యొక్క పోతు తీశారు. ఒక పెద్ద రాయి దాని లోపల వేశారు. పెద్ద రాయి వేశారు. రాయి వేయగానే సింహాలు అలా కాసుకున్నాయి, తింటానికి కాసుకున్నాయి. ఎందుకంటే రాయి అంటే సిగ్నల్ అన్నమాట. మాంసం వేస్తున్నాము తిందురండి అని ఒక రాయి వేస్తే దానికి తెలిసిపోద్ది అన్నమాట. వెంటనే వాళ్ళు రాయి వేశారు. ఆ తర్వాత దానియేలు పట్టుకొని సింహాలలో పడేశారు. సింహాలలో పడేసినప్పుడు రాజుగారు అంటాడు, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించునుగాక. నిత్యము నీవు సేవించేటువంటి నీ దేవుడే నిన్ను రక్షించునుగాక అని దానియేలు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ఆ రాత్రంతా కూడా మరి యెహోవాకి ప్రార్థన చేస్తా ఉన్నాడండి రాజుగారు. దానియేలు అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. అయితే రాజు కూడా ఆ రోజు ప్రతి గానములు, డ్యాన్సులు అవన్నీ కూడా మానేసి అతను కూడా ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడైతే అలా ఉన్నాడో ఈ సింహాలలో పడేసినటువంటి ఈ దానియేలు ఎప్పుడైతే పడేయగానే ఈ సింహాలన్నీ వెళ్ళిపోయి వాటి పక్కన కూర్చొని కదలట్లేదు అన్నట్టు. ఎవరికంటే స్తోత్రం యొక్క హల్లెలూయా. దానియేలు ఎప్పుడైతే సింహాలలో పడవేయబడ్డాడో, ఆయన పడగానే దేవదూతలు వచ్చి ఏం చేశాయంటే ఆ సింహాల యొక్క నోళ్ళు మూయించేసేసాయి. సింహాలు గోడ మొక్కలు అలాగే కూర్చున్నాయి, పిల్లలా కూర్చున్నాయి. ఆ రాత్రంతా కూడా సింహాలు తిరుగుతున్నాడు దానియేలు. తెల్లవారుజామున రాజు వచ్చాడు. దానియేలు, నిత్యము నువ్వు సేవించున్నా నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించునా అన్నాడు దానియేలుని రాజు. రాజా, నా దేవుడు తన దూతలు పంపించి సింహాల నోళ్ళను మూయించి నన్ను సింహాల నోటి నుండి నన్ను రక్షించాడు.
అని అని ప్రత్యుత్తరం ఇచ్చాడు దానియేలు. నీ దేవుడే నిన్ను రక్షించనా అనే రాజు అడిగితే, నా దేవుడు తన దూతను పంపించి ఈ సింహాల లోపల ఊహించి నన్ను రక్షించాడు, నీ దృష్టికి నేను అనుకుని అని చెప్పి మాట్లాడగా వెంటనే దానియేలు బయటికి తీయమన్నాడు రాజు. దానియేలు బయటికి తీయమన్నాడు. దానియేలు బయటికి తీశాడు. తీసిన తర్వాత ఎవరైతే నింది మోపారో, ఎవరైతే దానియేలు సింహాలలో పడేయించారో, ఆ పడేసినటువంటి వారందరూ కూడా పిలిపించి వాళ్ళని, వాళ్ళ పేరుని, వాళ్ళ భార్యని అందరినీ పిలిపించి వాళ్ళందరినీ కలిసి ఏం చేశాడంటే రాజుగారు సింహాల పూలు పడేశారు. ఎందుకు? దానియేలు మీద కక్ష పెట్టారు. దానియేలు మీద కక్ష పట్టి దానియేలు సింహాలకు ఆహారంగా వేయాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు అలా చేసినందువలన రాజుగారు ఏం చేశాడంటే, ఎవరైతే కక్ష పెట్టి దానియేలు సింహాల పూల పడేయించారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లల్ని సమస్త కూడా సింహాలకి ఆహారంగా వేశాడు. సింహాలు ఆయన ఆస్తుంటేనే ఎగిరి అందుకొని తింటాను, ఎగిరి అందుకొని ఎముకలు కూడా పొడుచుకొని తినేస్తానండి. అంత కోపంతో ఉన్నాయి సింహాలు. దేవుడు గట్టిగా స్తోత్రం. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే దానియేలు దేవుడు సింహాల నోట్లో నుంచి విడిపించాడు. తెలుగు నుంచి విడిపించాడు. సింహాల యొక్క నోటి నుండి, సింహాల యొక్క బారి నుండి, సింహాల యొక్క ఆ కబంధ హస్తాల్లో నుంచి దానియేలు దేవుడు విడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఈ కరోనా వైరస్ లో నుంచి విడిపించడానికి, దాని నోటి నుండి తప్పించడానికి మన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడని దేవుడు వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉందండి. ఏదైనా కానివ్వండి, ఏదైనా సింహంలాగా ఎవరిని మింగుతున్నా అని చెప్పి ఎదుగుతూ తిరుగుతున్నటువంటి దాని నోట్లో పడకుండా మన దేవుడు దానియేలు ఎలా విడిపించాడో అలా విడిపించడానికి సమర్థుడు. అలా విడిపించి స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టడానికి మన దేవుడు సమర్థుడు అని దేవుడు వాక్యం స్పష్టంగా చెబుతుందండి. దేవుని గట్టిగా స్తోత్రం. దేవుని హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 25, 27. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తూ చూడండి, పౌలు సేవ ఇద్దరు కూడా పుత్తోము అనే దెయ్యాన్ని వదలబెట్టినందువలన ఆ యజమానికి ఒక లాభం పోయిందంట. ఒక లాభం పోతే ఆ బస్తీవాడు ఏం చేశారంటే పౌలు సేవను పట్టుకొని జాబిట్లోకి తీసుకొచ్చి ఆయన్ని బెత్తములతో కొట్టారు. 1.4 దెబ్బలు కొట్టి ఆ తర్వాత ఆయన శరసాల్లో పడేశారు. ఇద్దరిని శరసాల్లో పడేశారు. పౌర్ణం మిగిల్చి శరసాల్లో పడేశారు. శరసాల్లో పడేసిన తర్వాత ఎంత మంట ఉందని చెప్పండి, ఎంత మంట అండి. ఒళ్ళంతా కూడా వాతలు పడిపోయాయి కదా. వాతలు పడిపోయి మంట పుడుతూ ఉంటుంది. దాంతోపాటు మెడకి బోండం బిగించేశారు, కాళ్ళకి బోండం బిగించేశారు. అంత భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలా ఉండగా అర్ధరాత్రికి వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే, ఇద్దరు కలిసి పాటలు పాడుతున్నారంటే, అర్ధరాత్రి కాడ ఆ జైల్లో, అర్ధరాత్రి కాడ శరసాల్లో వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉన్నారో వెంటనే అక్కడ గొప్ప భూకంపం కలిగిందంట. చూడండి, పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉండగా భూకంపం అక్కడ కలిగింది. దీపాలు ఆరిపోయాయి, తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి, పునాలు అరిగిపోయాయి. వెంటనే సైనికులు చూసి, అయ్యో సైనికులందరూ పారిపోయి ఉంటారని, ఖైదీలందరూ పారిపోయి ఉంటారని చెప్పి తమ పరుచుకోకపోతే వెంటనే పౌలు గారు అంటాడు, సహోదరుడా మేమందరం ఇక్కడే ఉన్నాము,
దీపం తీసుకొని రా అన్నాడు. దీపం తీసుకొని వస్తే అందరూ అక్కడే ఉన్నారండి. అందరూ ఏ ఖైదీ కూడా పారిపోలేదు, అందరూ అక్కడే ఉన్నారు. వెంటనే ఆ సైనికుడు పౌలు గారి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. పౌలు గారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యలారా మీరు పాటలు పాడి ప్రార్థన చేస్తేనే భూకంపం కలిగింది, శాస్త్రాలు తప్పు తెరవబడ్డాయి. మీ దేవుడు ఇంత గొప్ప దేవుడా, నా కళ్ళారా చూశాను. ఇంత గొప్ప దేవుడు నాకు తెలియదు. కనుక మీ దేవుడిని నమ్ముకోవాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. మీ దేవుడు నమ్ముకోవాలంటే నేనేం చేయాలి? ఇంత గొప్ప దేవుడు నాకు తెలియదు. మీరు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తేనే భూకంపం కలిగింది, బోండాలు పగిలిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, దీపాలు ఆగిపోయాయి. ఎంత గొప్ప దేవుడు మీ దేవుడు. కనుక ఆ గొప్ప దేవుడిని నేను కూడా నమ్ముకుంటా, మేము కూడా నమ్ముకుంటా కుటుంబం. వెంటనే పౌలు గారి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంటా. వెంటనే పౌలు గారు అంటాడు, యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు అని చెప్పాడు. నీవు నీ ఇంటి వారందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచితే నీ ఇంటి వారందరూ రక్షించబడతా అని చెప్పినప్పుడు, నేను విశ్వసిస్తున్నానని నమ్మితే మీరు నా ఇంటికి రండి అని చెప్పి పౌలు శీలని ఆ రాత్రి ఇంటికి తీసుకొని పోయారండి. ఆ రాత్రి ఇంటికి తీసుకెళ్లారు. ఆ రాత్రి వాక్యం చెప్పాడు వాళ్ళకి, ఆ రాత్రి వాళ్ళకి బాప్తిసం ఇచ్చేశారు. పౌలు గారు ఆ రాత్రి సైనికుడి యొక్క ఇంటి వారికి బాప్తిసం ఇచ్చి ఆ ఇంటి వారికి రక్షణ, ఆ రాత్రే రక్షణ పొందుకున్నారు ఆ ఇంటి వారు. దేవుని ఇంటికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పౌలు శీలలు పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉండగా శరసాలలో నుంచి దేవుడు వారిని విడిపించాడు. శరసాల నుంచి, సంఖ్యల నుంచి వారిని విడిపించి స్వేచ్ఛగా వెళ్ళండి అని చెప్పి దేవుడు వారిని విడిపించినటువంటి గొప్ప దేవుడు. ఎలాగా? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎంత అద్భుతం జరిగిందని అక్కడ. అంటే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత పవర్ ఉందంటే, ఆ పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది. దేవుడి యొక్క శక్తి దిగింది. అక్కడ పునాదులు అదిరిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, గొప్ప అద్భుతం జరిగింది. వెంటనే పౌలు శీలని దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు శరసాలలో నుంచి. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే. పాటలు పాడి ప్రార్థన చేసినప్పుడు శరసాల నుంచి విడుదల, సంఖ్యల నుంచి విడుదల. మెడకు బోండం బిగిస్తే బోండం పగిలిపోయింది, తలుపులు పగిలిపోయాయి. గొప్ప విడుదల కలిగించాడు దేవుడు, అద్భుతం జరిగించాడు దేవుడు. కనుక శరసాల లాంటి సమస్యల నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడు. శరసాల లాంటి బంధకంలో ఉన్న వ్యక్తి వారందరినీ విడిపించడానికి, బంధకాలు తొలగించడానికి, బంధకాల నుంచి విడిపించే వారిని లోకంలో గొప్ప సాక్షులుగా నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. ఆయన అలాంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. దానియేలు యొక్క ప్రార్థన దానియేలు సింహాల బోధ నుంచి విడిపించింది. పౌలు శివుడి యొక్క ప్రార్థన శరసాల నుంచి మనం విడిపించింది. మనం కూడా అలాంటి పరిస్థితులు, సింహం లాంటి సమస్యలు వచ్చినప్పుడు, శరసం లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనము కూడా వారు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేయాలని, అలా చేసినప్పుడు, అలా బ్రతిలాడుకున్నప్పుడు, అలా గోచాడుకున్నప్పుడు దేవుడు ఆనాడు వారి పట్ల చేసిన దేవుడు ఈనాడు మన పట్ల కూడా చేస్తాడని దేవుడు చెప్తున్నాడు. నీ పట్ల కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వారిని విడిపించాలో నిన్ను విడిపిస్తాను. సింహాలలో దాన్ని విడిపించాలి, నిన్ను కూడా విడిపిస్తాను. శాసనాల నుంచి పౌరుషాన్ని విడిపించావు, నిన్ను కూడా విడిపిస్తాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లల గెర్షోన్ల దేశంలో ఒక అతను సమాధిలో నివాసం చేస్తా ఉన్నాడు. సమాధిలో నివాసం చేస్తున్నాడు, రాత్రి కొట్టుకుంటున్నాడు.
రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. మొమ్మంతా గాయాలైపోయాయి, అట్టలన్నీ కూడా చిరిగిపోయాయి. ఎప్పుడు సమాధిలో నివాసం చేస్తా ఉన్నాడు. అలా నివాసం చేస్తుంటే గ్రామస్తులందరూ ఏం చేశారంటే, అరే ఇది తిండినట్టు లేదు, ఎందుకు లేదు, ఇలా ఉండి పాడైపోతాడు, చనిపోతాడు అని చెప్పి కొంతమంది గ్రామస్తులు జాలిపడి కొంతమంది కలిసి ఎవరిస్తున్నారు కలిసి ఆయన తీసుకొని తన గ్రామానికి తీసుకుని వెళ్ళారు. గిరిశను తీసుకెళ్ళి సమాధిలో తీసుకెళ్ళి ఆయన మంచి మంచి గొలుసులు వేసి కట్టేశారు. కాళ్ళకి చేపలకి గొలుసులు వేసి కట్టేసారు. కొంచెం ఆహారం పెడితే బతుకుతాడని చెప్పి, బతికించుకోవాలని చెప్పి వాళ్ళు ఆ పని చేస్తే ఆడిలో ఉన్నటువంటి ఆ దెయ్యాలు ఏం చేస్తున్నాయి అంటే, వీళ్ళు కట్టేస్తే ఆ దెయ్యాలు తెంచుకుంటున్నాయి. ఆ దెయ్యాలు ఆ సంఖ్యను తెంచుకొని మరి కేకలేసుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటే అక్కడ పట్టుకున్నాడు లేదు, అక్కడ కూడా పట్టుకున్నాడు లేదు. అలా పలుసార్లు సంఖ్యలతో బంధించడం ప్రయత్నం చేశారు. కానీ సంఖ్యలు కూడా ఆ దెయ్యాల దెబ్బకి తట్టుకోలేకపోయాయి. సంఖ్యలు కూడా నిలబడలేకపోయాయి దెయ్యాల దెబ్బకి. ఇంచుమించు 2000 దెయ్యాలు ఆ సమాజంలో నివాసం చేస్తున్నాయి. ఆ గ్రామస్తులందరూ కూడా ఇది మనం బాగు చేయలేదు, మన వల్ల కాదు అని మానుకుందా. అయితే ఈ ధరిని ఏసై ఉన్నాడు. ఆ ధరేమో గిరిశల దేశం. ఆ ధరి ఒడ్డు పక్కనే ఉన్నది సమాధులు ఒడ్డు పక్కనే సమాధులు ఉంటాయి. ఈ ధరిని ఏసై ఉన్నాడు. ఈయన సర్వ సృష్టికి ఆది సంపూర్తి కనుక, ఇది సర్వ ఎదిగిన వాడు కనుక, ఈ సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆడు పడే బాధంతో ఎరిగిన వాడు కనుక ఏసై అన్నాడు, సహోదరులారా మన గిరిశల దేశం పోలరండి అన్నాడు. అని ఆ చిన్న కోణిలో 12 మంది యేసు ప్రభు కలిసి ఆ ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు రాగానే సమాధుల్లోకి వచ్చారు. అక్కడ సమాధుల్లోకి అట్లా రాగానే ఆడు సమాధి మీద కూర్చున్న దెయ్యాలు పెట్టిన వాడు సమాధి దగ్గర కూర్చున్నవాడు యేసును చూశాడండి. యేసును చూసిన తర్వాత ఆడు అటు పోవడానికి ఛాన్స్ లేదు, ఇటు పోవడానికి ఛాన్స్ లేదు. యేసును చూసిన తర్వాత ఇక వాటికి ఏమి చేయక పొరిగెత్తుకుంటా యేసు పాదాల కడికి వెళ్ళిపోయాడు. పొరిగెత్తుకుంటూ ఏసై కడికి వెళ్ళిపోయి, సర్వోన్నత దేవుని కుమారుడా మమ్మల్ని నశింప చేయవచ్చిందివా, మా కాలం ఇంకా రాలేదయ్యా అని చెప్పి ఆకలి వేస్తూ వాడు యేసయ్య పాదాల మీద పడి మొక్కుతున్నాడు. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. వాడు మొక్కుతున్నాడు. నీ పేరేంటి అన్నాడు యేసయ్య. అనేక మంది కలిసి పట్టారు కాబట్టి ఇతనికి రేపు సేన అని పెట్టుకున్న సేనా దెయ్యాలు ఉంటాయి. సేనాధిపతి కింద 2000 దెయ్యాలు ఉంటాయి. 2000 దెయ్యాలు కలిసి అతను పట్టాయి. అయితే సేనా పేరు పెట్టుకునేటండి. అయితే ఈ దెయ్యాలు మమ్మల్ని నశింప చేయవద్దు ప్రభువా, మా కాలం ఇంకా రాలేదు ప్రభువా అది బతుకులాడుకుంటూ అన్నాయి. అయ్యా అక్కడ పొందులు వేస్తాడు. ఆ పొందులకి వెళ్ళిపోతాం. ఇతను వదిలిపెట్టారు. ఎందుకంటే ఇతను కోసం వచ్చావు కాబట్టి, ఇతను కావాలని ఇతని కోసం వచ్చావు కాబట్టి ఇక ఇతనితో పని లేదు. ఇతను నీకు అప్పగిస్తున్నామయ్యా, మేము ఆ పొందులో పోయి పడతాం, ఆ పొందులో పోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నాయండి. ఏం కావాలంటే పర్మిషన్ కావాలంట. పొందులో పోవడానికి కూడా పర్మిషన్. ఒక మనిషిలోకి పోవాలంటే ఏం కావాలి? ఏమండి, దెయ్యం మనిషిలోకి పోవాలంటే ఏం కావాలి? పర్మిషన్. ఇప్పుడు ఆ సేనా దెయ్యాలు పొందులో పోవాలన్నా పర్మిషన్ కావాలని అడుగుతున్నాయి. ఒక మనిషిలోకి దెయ్యం వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? దేవుడు పర్మిషన్ కావాలి. ఒక మనిషిలోకి కరోనా వైరస్ రావాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? ఒక మనిషిలోకి కరోనా వైరస్ రావాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? దేవుని పర్మిషన్ రావాలి. అందుకే అంటుంది, మాకు పర్మిషన్ ఇవ్వండి ప్రభు అని అన్నప్పుడు యేసయ్య వాడికి పర్మిషన్ ఇచ్చాడండి. ఇవ్వగానే వెంటనే వాడిని పడవేసి వాడిని నిలబెల్లి ఆడించేసి ఆ 2000 దెయ్యాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పొందులు పడ్డాయి. పొందులో పడగానే ఆ 2000 పొందులు ఈ 2000 ఈ పొయ్యి వీడు చంపుదాం అనుకున్నాయి. పాపం పొందులు మాత్రం చంపేశాయి. వీడు చంపలేకపోయాయి. ఎందుకు? యేసై వచ్చాడు కనుక, యేసై అడ్డుపడ్డాడు కాబట్టి, సృష్టికర్త వచ్చాడు కనుక, పాతాళంలో బంధించేటువంటి
చేసేటువంటి దేవుడు వచ్చాడు కనుక ఏమి చేయలేము అని చెప్పి ఆయన వదిలిపెట్టేసి పొద్దులోకి వెళ్ళి పొద్దున్న చంపి కానీ వాడిని చంపలేకపోయాయి చూసారా. వెంటనే వెళ్ళిపోయిన తర్వాత వాడు చక్కగా వాడి పైకి లేపారు. చక్కగా ప్రభు పట్టుకోగానే వాడి గాయాలన్నీ మానిపోయాయి. ఆ తర్వాత వాడు మంచి బట్టలు వేశారు. చక్కగా వాడి దగ్గర యేసు ప్రభు దగ్గర కూర్చోబెట్టారు. యేసు ప్రభు దగ్గర కూర్చోబెడితే, అయ్యా నీ ఎంత వస్తాను అని వాడంటే, వద్దు నువ్వు వెళ్ళి నీ గ్రామానికి సాక్షిగా నిలబడో, నీ గ్రామస్తులు నాకు రానివ్వడం లేదో, నువ్వు వెళ్ళాలి, నాకు బదులుగా వెళ్ళి లోపల సాక్షిగా నిలబడి అనేకుని నా కొరకు సంపాదించబెట్టో అని చెప్పి ఆ బాగుపడిన వ్యక్తిని తిరిగి గెరిషియన్ల దేశానికి పంపించాడు సాక్షిగా. ఎంత అద్భుతం ఉంది, ఎంత అద్భుతం ఉంది. సమాజంలో ఉన్నటువంటి 2000 దెయ్యాల చేతిలో పీడించబడుతూ ఎవరు కూడా రక్షించలేని పరిస్థితి, ఎవరు కూడా సాగు చేయలేని పరిస్థితి, బాగు చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని యేసయ్య విడిపించి రాజుగా చేశాడండి. గర్వాలుగా చేసి చక్కగా నీ దేశానికి వెళ్ళి సాక్షిగా నిలబడు అని ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని యేసు ప్రభు దెయ్యాల నుంచి విడిపించి గొప్ప సాక్షిగా నిలబెట్టిన దేవునికి అసాధ్యమంటే ఏమన్నా ఉన్నదా? అసాధ్యమంటే ఏమన్నా ఉన్నదా? అసాధ్యమంటే ఏం లేదండి. ఆయనకి సమస్తము సాధ్యమేనండి. అలాంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. దేవుడికి గట్టిగా స్తోత్రం చేద్దాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు భక్తులు, ఈ ముగ్గురు భక్తులు బబులోను దేశంలో ఉన్నారు. ఈ బబులోను దేశంలో ఉంటే రాజు ఏం చేశాడంటే, బబులోను దేశంలో ఒక బంగారు విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు. ఊరు పెట్టి నిలబెట్టి దేశ ప్రజలందరూ చెప్పాడు, ఈ బంగారు విగ్రహానికే దండం పెట్టాలి. ఏ మనిషికైనా దేవుడికైనా ఎవరికైనా దండం పెడితే ఈ అగ్నిగుండలో పడేస్తాను అని చెప్పి శాసనం రాయించి దేశమంతా పంపించాడు. దేశమంతా పంపించినప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దేవుళ్ళందరినీ విడిచిపెట్టేశారు. మనసుకు దండం పెట్టడం వదిలిపెట్టేశారు. ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు రాజు నిలబెట్టినటువంటి ఆ బొమ్మకాడికి వస్తున్నారు. అంతా రాజు నిలబెట్టిన బొమ్మకాడికి వస్తున్నారు. అక్కడ వాయిద్యాలు వాయిస్తుంటే వీళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ ఉండగా అందులో కొంతమంది వచ్చి రాజు చెప్పారు, ఏమనంటే, రాజా, యోధా దేశం నుంచి తీసుకువచ్చినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ఏబ్రీలు వాళ్ళు నీ బొమ్మలే కానీ నీ శాసనములే కానీ వాళ్ళు లెక్క చేయట్లేదు. వాళ్ళ దేవుడికి యెహోవాకు వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు, యెహోవాకు మొక్కుతున్నారు అని రాజు చెప్పారు. రాజు కోపం పట్టింది. అంటే రాజు అన్నాడు, వాళ్ళు తీసుకొని రండి అన్నారు. వాళ్ళని తీసుకొని రమ్మని. ఎప్పుడైతే వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత రాజు సింహాసనంలో కూర్చున్నాడు, సైన్యాన్ని పడి కూర్చున్నాడు. ఆ ముందు తీసుకొచ్చారు. ఈ పక్కేమో బొమ్మ ఉంది, ఈ పక్కేమో అగ్నిగుండం ఉంది. రాజు ముందుకు తీసుకొని వచ్చారు ముగ్గురిని. తీసుకొని వచ్చిన తర్వాత రాజు అంటాడు, ఓ షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళారా, ఇన్నాళ్ళు నేను చూడలేదు, మీరు నా బొమ్మకి మీరు మొక్కట్లేదని తెలిసింది కనుక నేను చూస్తూ ఉండగా, వాయిద్యాలు వాయిస్తూ ఉండగా మీరేం చేయాలి? ఈ బొమ్మకు మొక్కండి. బొమ్మకు మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తాను. నా చేతిలో నుంచి తప్పించగల మనిషి కానీ దేవుడు కానీ ఎవడో లేడు అని రాజు ప్రకటనలు చేస్తున్నాడండి. వీళ్ళేమో నిష్ట కలిగిన వాడు, దేవుని కొరకు వైరాగ్యం కలిగిన వాడు, దేవుని కొరకు సమర్పణ కలిగిన వాడు. అలాంటి సమర్పణ కలిగినటువంటి వాడిని రాజు చెప్పగానే వెంటనే వీళ్ళంటారు, అయ్యా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఏం లేదంటారా?
నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు. నువ్వు చెప్పగలవా మాట? నువ్వు చెప్పగలవా? మా దేవుడు ఈ అప్పుల్లో నుంచి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి సమర్థుడు. మా దేవుడు ఈ మంత్రశక్తుల నుంచి విడిపించి తప్పించి స్వతంత్రులుగా చేయడానికి సమర్థుడు. మా దేవుడి రోగంలో నుంచి విడిపించి గొప్ప సాక్షిగా నిలబడడానికి సమర్థుడు అని మనం చెప్పగలమా? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఒక ముగ్గురు అంటున్నారు, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించి విడిపించడానికి సమర్థుడు మా దేవుడు అని ధైర్యంతో చెప్తున్నారండి. ధైర్యంతో చెప్తున్నారు. దేవుని బిడ్డలు ఎలా చెప్తున్నారండి? ధైర్యంతోనా లేకపోతే ఏమో అపనమ్మకంతో చెప్తున్నారా? ఎలా ఉండాలి దేవుని బిడ్డల యొక్క మాట? దేవుని బిడ్డల యొక్క తీర్మానం ఎలా ఉండాలి? దేవుని బిడ్డల యొక్క తీర్మానం ఎలా ఉండాలంటే, వాళ్ళు తర్వాత అంటారు ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము ఈ అగ్నిలో కాలిపోయి చనిపోయి తగిలోకానికి వెళ్ళిపోతాం, ప్రభుత్వం ఉన్న సుఖాలు, అంతేగాని మేము మాత్రం గొప్ప దానం పెట్టమంటారు. వాళ్ళు తీర్మానం చూసారా? ఎంత తీర్మానం ఒకసారి ఆలోచించండి. అలాంటి తీర్మానం మనం కలిగి ఉన్నామా? అలాంటి సమర్పణ మనం కలిగి ఉన్నామా? అలాంటి నిశ్చిత మనం కలిగి ఉన్నామా? అలాంటి విశ్వాసం మనకున్నదా? అలాంటి నమ్మకం మనం కలిగి ఉంటున్నామా? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదండి. కానీ వారికి అంత సమర్పణ ఏంటి, మనకి అంత సమర్పణ లేకపోవడం ఏంటి? కనుక అలాంటి సమర్పణ మనం కలిగి ఉండాలి దేవుని కోరిక. కారణం ఏంటంటే వాళ్ళ ప్రాణాలు ప్రేమించిన వాళ్ళు కాదు. కనుక దేవుని కొరకు తన ప్రాణమైన అగ్ని ఇచ్చేద్దాం అనుకుంటారు. అది దేవుని బిడ్డ లక్షణం అండి. బైబిల్ ఏం చెప్తుంది? నీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటే, దేవుని కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటే దాన్ని తిరిగి తీసుకుంటావు. నీ ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటే నరకాన్ని పోగొట్టుకుంటావు. నీ ప్రాణాన్ని ప్రభు కోసం ఇవ్వాలి అనుకుంటే దక్కించుకుంటాం, బతికించుకుంటాం. అదే దేవుని కొరకు ప్రాణం ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏమైందో నీ ప్రాణాన్ని నరకానికి పోగొట్టుకుంటావు అంటాడు. అందుకే వాళ్ళు అంటారు, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా కానీ ఈ అగ్నిగుండంలో కాలిపోయినా ఇక్కడ ఈ శరీరాన్ని వదిలిపెట్టేమో పరలోకానికి వెళ్ళిపోతా. ఎంత తీర్మానం అండి! రాజు కోపం మండి వెంటనే ఆ ముగ్గురిని ఇస్త్రీ రాజు కోపం మండగా 700గా మండించాడు. మంటని 700గా అగ్నిగుండాన్ని మండించాడు. ఆ తర్వాత ముగ్గురిని తీసి దాన్ని పడేశాడు. దాన్ని పడేసిన తర్వాత ఎప్పుడైతే పడేశాడో ఆ పడేసినటువంటి వారిని వీళ్ళు చూస్తున్నారు. రాజుగారు, సైన్యాధిపతి ఇద్దరు చూస్తున్నారు. లోపల అగ్గిలో ఏం చేస్తున్నారు? ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్గిలో వాళ్ళు ప్రదక్షిణ చేస్తా ఉన్నారు. కాలిపోయేవాడు ఏం చేస్తాడు? దాన్ని ఏడుస్తుంటాడో ఏడవడా? కాలిపోయేవాడు ఏడుస్తుంటాడో గడపలు పెడతా ఉంటాడు. కానీ వాళ్ళు ఏడవటం లేదు, వాళ్ళు తిరుగుతున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు. అది చూసి రాజు అంటాడు, వాళ్ళతో పాటు వేసిన ముగ్గురిని వాళ్ళతో పాటు మరొక ఆయన ఉన్నాడు అంటాడు. ఈ రాజు అంటాడు సైన్యాధిపతి మనం ఎంతమంది వేశాము? మనం వేసిన ముగ్గురిని అయ్యా అంటాడు సైన్యం. మరి ముగ్గురిని వేస్తే 4 ఆయన ఉన్నాడండి. 4 ఆయన దేవతలా ఉన్నాడు. ఏమంటే ఎంతమంది ఉన్నారు? వేసింది ముగ్గురే కదా, మరి 4 ఆయన ఈయనెవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మన రక్షకుడు. ఆయనే అగ్ని ఏసీగా మార్చిన వాడు. ఆయనే ఈ అగ్నిలో నుంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు నేనని ఆయన ఆ అగ్నిలో ప్రత్యక్షమయ్యాడండి. వెంటనే సైన్యాధిపతి ఇద్దరు కిందకి దిగి ఆ అగ్నిగుండ కాడికి వచ్చి షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలోకి వాళ్ళారా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించాడు కనుక బయటికి రండి. మీ దేవుడు మిమ్మల్ని రక్షించాడు, బయటికి రండి అన్నప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చేసారండి. అగ్నిలో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? 2. బయటకు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? 3. అంటే దేవుడు శోధన దేవుడు తోడుగా ఉంటాడు.
శ్రమలో తోడుగా ఉంటాడా, నిందలో తోడుగా ఉంటాడు, అవమానాలు తోడుగా ఉంటాడా, కన్నీటిలో దుఃఖములో ప్రభు నీకు తోడుగా ఉంటాడో, వాళ్ళకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడో. ఆయన మర్చిపోయేవాడు కాదు. కనుక ఈ 18 రోజులు ప్రభు నాకు తోడుగా ఉండి నడిపించినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు అండి. కనుక ఆ తర్వాత మన ఆ ముగ్గురిని కూడా మీ దేవుడు తప్ప ఈ లోకం ఏ దేవుడు లేడు కనుక మీ దేవుడిని మేమందరం కొలుస్తామని చెప్పి దేశమంతా సాటింపేసి శద్రకు మెషకు అబేద్నెగో దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, అందరూ యెహోవాని కొలవడని చెప్పి ఆ దేశమంతా కూడా యెహోవాని కొలవడానికి మార్గం తెరవబడింది. అద్భుతం జరిగింది. ఈరోజు గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టారు. రాజుగారు మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి మంచి స్థాయిలో వాళ్ళని నిలబెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతము అంటే శద్రకు మెషకు అబేద్నెగో అంటారు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు అన్నారు. కనుకనే ఆ అగ్నిగుండంలో నుంచి తప్పించి విడిపించి రక్షించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు యేసయ్య. దేవునికి గట్టిగా స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కదా. అలాంటి గొప్ప దేవుడిని మనము నమ్ముకున్నాం. ఆ సృష్టికర్తను మనం నమ్ముకున్నాం. మన ఆత్మదేవుడిని నమ్ముకున్నాం. మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడిని నమ్ముకున్నాం. మన కొరకు తన రక్తం ఇచ్చి తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడు మనం నమ్ముకున్నాం. మన పాపంలో చిడిపించి నీతిమంతులుగా మార్చి పరిశుద్ధులుగా మార్చి నరకం తప్పించి పరలోకం ఇచ్చేటువంటి నారాజైనటువంటి యేసును మనం నమ్ముకున్నాం. ఆయనే సర్వశక్తి గల దేవుడైనటువంటి యేసును మనం నమ్ముకున్నాం. కనుక పిల్లలు ఎలాంటి వాడంటే మన దేవుడు చెప్పండి, ఎలాంటి వాడంటే దానియేలుని సింహాసనంలో నుంచి విడిపించిన దేవుడు మన దేవుడు. ఎవరు పెట్టే స్తోత్రం. పౌలు శీల పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుండగా శరసాల బద్దలు చేసి శరసాల నుంచి విడిపించిన దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. 2000 దెయ్యాలు పట్టి పీడిస్తూ ఉంటే 2000 దెయ్యాల్లో నుంచి విడిపించి అతను స్వస్థపరిచి లోకంలో గొప్ప సాక్షిగా నిలబెట్టినటువంటి ఆ గొప్ప దేవుడిని మనం నమ్ముకున్న దేవుడిగా మనకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. శద్రకు మెషకు అబేద్నెగో నమ్ముకున్న దేవుడు అగ్ని గంధకములు కలిగిన అగ్ని గుండంలో నుంచి వారి ముగ్గురిని విడిపించి ఆ దేశమంతా కూడా యెహోవా దేవుడని నమ్మించి వారికి మంచి ఉన్నతమైన స్థాయిని ఆశీర్వాదాల దేవుడు దయచేశారు. ఆ అగ్ని గుండంలో నుంచి విడిపించిన దేవుడే మన దేవుడు. దేవుని ఎట్టిగా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అగ్నిగుండం లాంటి కరోనా నుంచి దేవుడు నన్ను విడిపించాడండి. అగ్నిగుండం లాంటి కరోనా నుంచి అగ్నిగుండంలో వాళ్ళకి ఎలాగా దేవదూతలాగా వాళ్ళ తోడుగా ఉన్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడో తోడుగా ఉండి విడిపించినటువంటి గొప్ప దేవుడు అండి. శరసాల లాంటి ఆ బంధకముల నుంచి దేవుడు పౌలు శిలను విడిపించిన దేవుడు నన్ను కూడా అలా విడిపించినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడండి. దానియేలు సింహాల నుంచి విడిపించబడ్డట్టుగా ఈ కరోనా అనేటువంటి ఆ సింహం యొక్క నోట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి ఈ దినాన మీ ముందు సాక్ష్యం చెప్పుకునే రీతిగా ప్రభు నన్ను నిలబెట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడికి ఏమిచ్చినా ఆయన రుణము తీర్చుకోలేని వారిని ఇలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కనుక భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. నాకు అసాధ్యమంటే ఏమైనా ఉన్నదా? నాకు అసాధ్యమంటే ఏమైనా ఉన్నదా? అది సవాలు చేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమంటే ఏమి లేదండి, సమస్తం ఆయనకు సాధ్యమే. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కనుక ఆయన ఎందు నమ్మకం ఉంచుతాం, విశ్వాసం ఉంచుతాం. ఏదైనా కూడా దేవుని సెలవు లేదు, ఏది మనమేమి చేయండి. ఆకాశ పక్షులు చూడండి, అవి నా చిత్తం లేని ఒకటి కూడా నేలపడదు.
రెండు పిసుకులు చూడండి, నా చిత్తమైన పిసుకు కూడా నేలపడదు. మీ ఎంటుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. నా శిరం వేటి ఒక ఎంట్రు కూడా రాలిపోదు. అనేక మంది రాలిపోతున్నారంటే దేవుని చిత్తమైన రాలిపోతున్నారు. దేవుని చిత్తం కాదు నిలిచి సాక్షిగా ఉంటున్నారు. భయపడతారు. దేవుని బిడ్డలు ఎవరు భయపడతారండి? ఎందుకంటే దేవుని సెలవు లేని ఏమీ జరగదు అని గుర్తుపెట్టుకోవాలండి. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నీ వాక్కుకై వేచి ఉంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా, ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఎవరి చిత్తం జరిగింది చెప్పండి? దేవుని చిత్తం జరిగిందా? నీ చిత్తమా, నా చిత్తమా, డాక్టర్ చిత్తమా, ఏమండి మనుషుల చిత్తం జరిగిందా? ఎవరి చిత్తం జరిగింది? దేవుని చిత్తమే జరిగింది. నువ్వు ఎన్నో తలంచిన, ఎన్ని ఆలోచనలు చేసిన, వాళ్ళు చెప్పిన, వీళ్ళు చెప్పిన, ఎవరు చెప్పిన వాళ్ళ మాటలు నెరవేరు. కానీ ఏసయ్య మాటలే నెరవేరుతాయి. ఏసయ్య మాటలే నెరవేరుతాయి. అందుకే మనము ఆయన మీదనే ఆధారపడాలి, ప్రభు పైనే ఆధారపడాలి. ప్రభు చిత్తంలో ఏం జరగదని చెప్పి మనం ఆధారపడాలి. ప్రభువా నీవే మాకు ఆధారము, నీవే మాకు దిక్కునైనా. నైనా నీ చిత్తం లేదు ఏమి జరగదు తండ్రి. ఏది జరిగినా నీ చిత్తమే ప్రభువా. నీ చిత్తమైతే పరలోకం తీసుకుంటావు, నీ చిత్తం కాకపోతే ఈ లోకంలో మనం ఉంచుతావు ప్రభువా అని చెప్పి మనం ధైర్యంగా ముందుకెళ్తూ దేవుని శూర కార్యాలు, దేవుని అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని వాడుకున్నట్టుగా ఆయనని మనం సమర్పించుకొని ముందుకెళ్ళే వారికి మనం ఉండాలి. కనుక దేవుడు మరి ఎంతగానో మరి ఈ కరోనా వైరస్లో ఉన్న సమయంలో మరి ఎంతో ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఎంతో ప్రార్థన చేయడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. ప్రార్థన అయిన దేవుడు మరి దానియేలుని సింహాసనంలో చూపించినట్టుగా, అలాగే పౌలు శీలని సరసల్లో చూపించినట్టుగా, అలాగే శద్రక్ మెషక్ అబేద్నెగో అనే ముగ్గురిని కూడా మరి అగ్నిగుండంలో నుంచి వారిని విడిపించినట్లుగా, సేనా దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని ఆ యొక్క సంబంధంలో నుంచి విడిపించినట్టుగా ప్రభు మరి నన్ను కూడా విడిపించి రక్షించినట్టు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని బట్టి మనం ఎంతో సంతోషించే వారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్యానికి వందనాలు. ఇప్పటి వరకు అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీరు చేసిన ఉపకారాలు బట్టి, మేలును బట్టి లెక్కించడానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అవును తండ్రి, మీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నా జీవితంలో తండ్రి మరి ఈ 18 రోజులు ఎన్నో నాయన మరి దేవ చెట్లకు మనసులాగా నన్ను అత్తుకొని అయ్యా బలపరిచారు తండ్రి, ధైర్యపరిచారు ప్రభా. అయ్యా నాతో ఉన్నారు తండ్రి, మీ స్తోత్రం. శద్రక్ మెషక్ అబేద్నెగోతో మీరుండి తండ్రి అగ్నిలో నుంచి విడిపించినట్టుగా నన్ను కూడా తండ్రి ప్రభా ఈ కరోనా వైరస్ నుంచి విడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా మా తండ్రి నాయన మరి దానియేలు సింహాసనంలో బోన్లో వేయబడ్డప్పుడు తండ్రి దేవదూతలాగా నాయన మీరుండి దానియేలు కాపాడినట్టుగా నన్ను కూడా అలా కాపాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మా ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా యేసయ్యానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. సేనా దెయ్యం పట్టినటువంటి వ్యక్తి సమాధుల్లో ఉండి ఎంత బాధపడుతున్నాడో ప్రభా, అలాంటి వ్యక్తిని మీరు తప్పించి రక్షించి నాయన సాక్షిగా నిలబెట్టారు తండ్రి. అలా తప్పించినందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. దేవానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రం. కనుక నాయన మీరు చేసిన ఉపకారాలు బట్టి, మేలును బట్టి లెక్కించలేని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిస్థితులు కూడిన మనందరికీ దేవుని ఆత్మనిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
కానీ కరెంట్ వచ్చిన తర్వాత ప్రార్థన